మరి గురుగారు ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలంటుంది ఆసక్తి. మరి ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మేషరాశి ఫలితాలను విశ్లేషిద్దాము. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంది. చాలా సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. 25 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఈ సంవత్సరం రెండవసారి ఏలినాటి శని ఉంది. చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది, తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణ గండము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్యన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య పిల్లలు తప్ప ఇతర ఏ రక్త సంబంధీకులను నమ్మకండి. ₹1 ఎవరికి అప్పు ఇవ్వకండి, చిట్టీలు వెయ్యకండి. సో ఖచ్చితంగా పెద్ద ధన నష్టం గోచరిస్తూ ఉంది. ఉద్యోగ నష్టం గోచరిస్తూ ఉంది. కుటుంబంలో మీకు ఎవరైతే సంపాదన చేసేవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఉద్యోగం పోయే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. బ్యాక్లాగ్స్ ఉండవచ్చు. అలాగే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలలో సీట్లు దక్కకపోవచ్చును. చెడు అలవాట్ల వల్ల సమస్యల బారిన పడే అవకాశం ఉంది విద్యార్థులకు. ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి లిక్విడ్ మనీని ఒక 6 నెలల పాటు మీ కుటుంబం సాఫీగా సాగడానికి డబ్బును జమ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఈడీ లాంటి సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలను నిర్వహిస్తారు. క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి, ఆదాయం తగ్గుతుంది. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి, డిప్రెషన్ లాంటి సమస్యలు ఉంటాయి. మరీ ముఖ్యంగా పీసీఓడి, ఓవరీస్కు సంబంధించి, యూట్రస్కు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. నేను మాట్లాడింది 25 సంవత్సరాలు దాటిన వారికి చెప్తా ఉన్నా. 25 సంవత్సరాల లోపల ఉండే వారికి ఈ సమస్యలు అంతగా ఉండవు. అలాగే 57 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు మేషరాశి వారికి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.